ఎప్పటి నుండో అక్క ఆల్రెడీ నిన్న కూడా చెప్పారు, కురు వృద్ధులు కాదు 75 సంవత్సరాలు చేసే కురు వృద్ధులు పార్టీలో రావడం వల్ల బలం కాదు, మాలాంటి వాళ్ళు యువత రావాలి, మేము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైంలో అయినా రెడీ, ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా రావాలి. చాలామంది రాజకీయాలంటే చదువుకున్న వాళ్ళు చాలా దూరంగా ఉంటారు, కానీ అక్క మెయిన్గా అదే చెప్తుంది, యూత్ రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, ఎంప్లాయీస్ రావాలి. అప్పుడే మన తెలంగాణ మనం ఎలా అనుకున్నామో అలాంటి తెలంగాణ మనం సాధించబోతున్నాం. ఎక్కడున్నారండి? 4-5 సంవత్సరాలు అవుతుంది, వితంతు పెన్షన్ లేదు, తులం బంగారం అన్నారు అది లేదు, స్కూటీలు అన్నారు లేదు, 2500 అన్నారు ప్రతి మహిళకి అది లేదు, ఫ్రీ బస్ అని చెప్పి మాకు గొడవలు పెడుతున్నారు అది లేదు. ఎక్కడి నుండి మహిళలు ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎక్కడి నుండి ఇస్తున్నారు? సన్నబియ్యం వైఎస్ఆర్ ఎప్పటి నుండో ఇస్తున్నారు, మా కేసీఆర్ ఇవ్వలేదా? మా అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు హాస్టల్లో ఫుడ్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది ఫుడ్? ఇప్పుడు అక్క అదే అంటున్నారు, కాంగ్రెస్ అనేది చాలా పెద్ద ఫెయిల్యూర్. వాళ్ళు ఇచ్చిన 2.5 సంవత్సరాలలో కూడా వాళ్ళు ఏమి కూడా చేయలేదు.